ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు వీరి యొక్క లైఫ్ లో జరగబోయేది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, వీరి యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వీరు రహస్య స్వభావులు, ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో షాకింగ్ విషయాలైతే మీరు చూస్తారు. చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని షాక్ కి గురి చేసేటటువంటి అంశం. వారు ఎవరైనా కావచ్చు, స్నేహితులు, సన్నిహితులు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు, ఉద్యోగస్తులు, లేదా మీ యొక్క ప్రేమికులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికి వెళ్లిపోయారు. అటువంటి వారు మీ యొక్క లైఫ్ లోకి తిరిగి రాబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యానితో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారుల ప్రశంసలు దక్కించుకోబోతున్నారు. మీ యొక్క కార్యాలయానికి మీరు చేసినటువంటి ఒక పని వల్ల చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీ కోసం ఎదురుచూస్తున్నారో వారు కూడా చక్కటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా కుటుంబపరమైనటువంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఆ సమస్యకి పరిష్కారం కూడా లభించబోతోంది. అలాగే వృద్ధులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో మరికొంత కాలం పాటు మీరు నిరీక్షించాలి. దీనికి సంబంధించి అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావాలి అనుకునేవారు కూడా మరికొంత కాలం పాటు వేచి చూడాలి. మీరు చేసినటువంటి ఒక ప్రయత్నం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఏవైనా కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటున్న వారు మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు. ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా సానుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ఊహించని షాకింగ్ విషయాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కన్యా రాశివారు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్